ఇప్పుడు స్టార్ట్ అవ్వగానే హే గాయ్స్ 1 2 3 స్టార్ట్. హలో గాయ్స్ ఏదోట్లే ఇంకేదైతే ఉందిలే. ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఆఫ్టర్ వెరీ లాంగ్ బ్రేక్. సో ఈరోజు డిసైడ్ అయింది ఏంటంటే ఒక మంచి లాంగ్ ఫార్మ్ వీడియోతో మళ్ళీ రీఎంట్రీ ఇద్దామని చెప్పి. ఇట్స్ ఓకే, పగడకండి. నేను ఇంకా వీడియో ఏం తీసుకుంటున్నావు నాకు చెప్పలేదు, సో ఇప్పుడు చెప్తాను అనమాట. సో వీడియో ఏంటంటే నీ రియాక్షన్ క్యాప్చర్ చేయాలనుకుంటున్నాను నేను. ఒకటి చేశాను, దాని మీద నీ రియాక్షన్ కావాలి నాకు. సో అది ఏంటంటే మీకు ఇక్కడ వేస్తాను చూడండి. ఏంటది చేసింది? నాకు భయం వేస్తుంది. ఏం కాదే, నేను ఉంటాను అందులో. నేనే డిలీట్ చేసాను. అవునా? రీసైకిల్ బిన్ లో ఉంటదేమో కదా. అయ్యో నిజంగానే డిలీట్ చేస్తానే. అదే డిలీటెడ్ బిన్ లో ఉంటదేమో చూడు. నువ్వు అటు చూడు. years later. కలిదేరు నీ గిఫ్ట్ ఏం కాదులే, అంత డబ్బులు లేవు నా దగ్గర. విజన్ బోర్డ్ 2026 నేను అనుకున్నాను చేద్దామని. యా, దిస్ ఈజ్ మై విజన్ బోర్డ్ ఫర్ 2026. చాలా ఎక్కువ ఉన్నాయి. ఫస్ట్ నుంచి వద్దాం. మీకు ఇక్కడ వేస్తాను చూడండి. ఓకే, ఒక్కొక్కటి వేస్తాను. ఫస్ట్ స్టాప్ ప్రొక్రాస్టినేటింగ్ అంటే ప్రొడక్టివ్ గా చేయాల్సిన బద్దగించకూడదు. వర్క్స్ ని చేద్దాంలే, రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దాం, ఇప్పుడు అనుకుంటే ఇప్పుడు చేసేయాలి అంతే. డైలీ ప్రొడక్టివ్ గా ఉండాలి. దాని వెనకాల చూడు, మనీ మనీ పైసామే పరమాత్మ. ఇది అవదేమో. నెక్స్ట్ గోవా అనేది, మరి గోవా మన వెళ్ళే లోపల గోవా చూసా. 26 అనగానే గోవా పెట్టాను వెంటనే. మా ఇంటర్ నుంచి అనుకుంటున్నాం. ఇది ఇన్స్టాక్స్ కెమెరా వాడాలి ఎక్కువ. కెమెరా ఉంది కానీ నా దగ్గర వాడట్లేదు ఎక్కువ ఇన్స్టాక్స్ కెమెరా, సో అది వాడాలి. నెక్స్ట్ కెమెరా ఎడిటింగ్ ఎక్కువ చేయాలి. నాట్ జస్ట్ విజన్, గోల్. మౌంటైన్స్, కొంచెం ట్రెక్కింగ్ అక్కర్లే, మౌంటైన్స్ చూస్తే చాలు కొంచెం. అంటే ఇది ఏంటో గ్యాస్. పొద్దున్నే లెగిసి చదువుకోవాలా? చదువు అక్కర్లేదులే, పొద్దున్నే 6 గంటలకు లేవాలి. 6 గంటలు కదా, 6 గంటలు 3 నిమిషాలు లేవాలి. మరి అదే మరి విజన్ బోర్డ్ లో ఏముంటే అవి అలా జరుగుతాయి. నువ్వు ఎవ్రీడే మార్నింగ్ 6:03 లేస్తావు. ఓకే, 6:03 కల్లా లేస్తాను. ఓకే, నేను కాల్ షెడ్యూల్ చేస్తాను నీకు. షెడ్యూలింగ్ కాల్ వచ్చింది కదా, ఎవ్రీడే 6:03కి మీటింగ్ పెడతాను. కీప్ యువర్ మైండ్ హ్యాపీ ప్లేస్. యోగా చేయాలి. యోగా అక్కర్లేదు, యోగా చేస్తే బోల్ వెయిట్. నెక్స్ట్ 10K ఫాలోవర్స్ ఇట్టే 2026 అయ్యే లోపలనే 10K దాటిపోవచ్చు. గుర్తుపెట్టుకోండి, రాసిస్తా. నెక్స్ట్ డ్యాన్స్ కాదు, డ్యాన్స్ ఓకే. ఒక్క కాన్సర్ట్ కైనా వెళ్ళాలి. ఒక్క కాన్సర్ట్ కైనా, కొంచెం మంచి కాన్సర్ట్ అంటే అందరూ చావు అని ఏదో ఒకటి వైబ్ అవ్వాలి. మంచి కాన్సర్ట్కి వెళ్ళాలి, ఓవర్ హైట్ కాకుండా. నెక్స్ట్ హైడ్రేషన్. చాలా కష్టం. హైడ్రేషన్ ఈజ్ ఇంపార్టెంట్. అలా అని పెట్టుకుని తాగుదామన్నా తాగుబుద్ది కదా, తాగాలి. ఓకే, నెక్స్ట్ బాటిల్ కొనిస్తారు నీకు కావాలంటే. 100 బాటిల్, ఎన్ని బాటిల్ ఉన్నా అందులో వాటర్ ఉండదు. నెక్స్ట్ ఐ నో దిస్. యా, అవుతుంది. అది చెప్పను అప్పుడే. నెక్స్ట్ డాన్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి. డాన్స్ నోట్స్ రాయాలి. డాన్స్ థియరీ గురించి తెలుసుకోవాలి బాగా. సో అది ఒక గోల్. నాలెడ్జ్ కూడా. యా, సో డూ ఇట్ ఫర్ యువర్ ఫ్యూచర్ సెల్ఫ్. ఫ్యూచర్ని మైండ్లో పెట్టుకుని పని చేయాలి. ఓకే, నెక్స్ట్ జర్నల్ రాయాలి. అంత బుక్ కొనేసాను,
కానీ వైట్ పేజీలు అలానే ఉండిపోయి ఎప్పుడు కొన్నాను అనుకుంటా ఆగస్ట్ లో ఎప్పుడో కొన్నాను. ఇంకా ఇయర్ లైన్ లేవు కదా, ఇయర్ మార్చాల్సి వస్తుంది. జర్నల్ మంచిగా ఎస్థెటిక్ ఇలా పింట్రెస్ట్ లో చూపిస్తున్నారు కదా, ఇలా స్టిక్కర్స్ రోజు రాస్తావా? రోజు కాదు, నార్మల్ గా ఏదైనా ఒక స్పెషల్ ప్లేస్. ఇప్పుడు గోవా వెళ్ళాం, 18 pages లాగా అంత అక్కర్లేదు. ఇప్పుడు గోవా వెళ్ళాం, ఆ గోవా ట్రిప్ గురించి మొత్తం ఒక అలా. అంటే ఒక్కో ట్రిప్ అంటే నువ్వు ఇంకా జర్నల్ అంతా 10 ట్రిప్లు వేస్తావు. ఒక గోవా ట్రిప్, కేరళ ట్రిప్, పాండిచేరి ట్రిప్. ఓకే ఒక్కటే వెళ్దాం, ఒక ట్రిప్. అన్ని ట్రిప్ లాగా ఒకటే ఒక ట్రిప్ వెళ్దాం. పాండి ఈజీ కానీ వెళ్తాం లేదు తెలియదు. అన్నీ ఈజీయే వెళ్ళడం, సహకరించాలి కదా జనాలు కొంచెం. మేమిద్దరం ఉప్పుకుంటే వెళ్ళిపోదాం అంటే పంపించేస్తారు ఇంట్లో. మిగిలిన వాళ్ళే వాళ్ళకి కుదిరితే మనకు కుదరదు, మనకు కుదిరితే అలా. కొంతమంది ఆఫీస్ అవుటింగ్స్ అని వెళ్ళిపోతారు. మాకు అవి లేవు, నాకు ఆఫీసే లేదు. అందుకే సంతోషంగా. ఓకే నెక్స్ట్ టెంపుల్స్కి ఎక్కువ వెళ్ళాలి. టెంపుల్స్కి ఎక్కువ వెళ్ళాలి. అరుణాచలం తీసుకెళ్ళవా? ఇక్కడున్న శివాలయంలో అదే శివుడు, అక్కడ అదే శివుడు. అక్కడ ప్రదక్షిణాలు చేస్తారు కదా. ప్రదక్షిణాలు ఎక్కడ చేయొచ్చు, అక్కడ కూడా చేయొచ్చు. పాండిచేరి వెళ్తాం కాబట్టి అప్పుడు ఏం చెప్తాం, అరుణాచలం మొక్కుకున్నా అనుకో, దేవుడు కూడా మొక్కుకున్నాం అని వెళ్తాం కదా, అప్పుడు అలా పాండి వెళ్ళచ్చు. సో నెక్స్ట్ ఎక్కువ లాంగ్ డ్రైవ్ కాదు, ఎక్కువ డ్రైవింగ్ చేయాలి. డ్రైవింగ్ స్కిల్స్ ఇంకా పెంచుకోవాలి బాగా. ఇది 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 బీచ్ లో గజ్జలు అంటే బీచ్ షూట్ చేసుకోవాలని. ఓకే నేనే కదా అక్కడ జీ అంటాను నేను కూడా వచ్చి అని నేనే చెప్తాను, నువ్వు గెస్ చేయి. ఇప్పుడు ఇదే హెల్దీ ఫుడ్ నువ్వు ఆల్రెడీ తింటావు, కాకపోతే అన్హెల్దీ కొద్దిగా తగ్గించేసి హెల్దీ ఇంకా గ్రీన్స్, కొంచెం గ్రీన్ ఎక్కువ తినాలని. గ్రీన్ గుడ్ ఫర్ హెల్త్, స్కిన్ కూడా. నెక్స్ట్ దిస్ షాపింగ్ తగ్గించాలనా చెయ్యాలి, ఆల్రెడీ చేస్తున్నాం కదా అని. ఓకే ఇంకా ఇంకా కొంచెం బాగా షాపింగ్ చేయాలి. ఓకే ఇది పెట్టుకున్నందుకని ఇంకా ఎక్కువ చేస్తావు, పెట్టుకున్నాను కదా చెయ్యాలి కదా అని. షాపింగ్ మంచిగా చేయాలి, ఆల్రెడీ చేస్తాం అది మంచిగా. చూసావా, కీప్ గోయింగ్ ఫర్ షాపింగ్. స్కిన్ కేర్, అవి స్కిన్ కేర్, హెయిర్ కేర్. హెయిర్ చూసి ఎలాగుందా నాది? కేర్ చేసినప్పుడు అలాగ ఉంటుంది, కేర్ చేయకు అప్పుడు ఇంకా బెటర్ గా ఉంటుంది. ఇప్పుడు సల్ఫేట్ ఫ్రీ షాంపూ, ఈ షాంపూ ఆ షాంపూ కానీ 2 rupees డవ్ షాంపూ చాలా బెటర్ గా. ఎగ్జాక్ట్లీ. చిన్నప్పుడు క్లినిక్ ప్లస్ ప్యాకెట్స్ వచ్చేవి, దాంతో పాటు బొమ్మలు, ఏవో హెయిర్ బ్యాండ్స్ అవన్నీ ఫ్రీ ఇచ్చారని అమ్మ నేను ఆ షాంపూతోనే చేసుకుంటాను అనేదాన్ని. ఆ షాంపూ వాడినప్పుడే జుట్టు స్ట్రాంగ్ గా ఉండేది కాదు, చూపిస్తాయి కదా అనగానే ఇలా జర్రమంటుంది, అలా ఉండేది హెయిర్. ఇప్పుడు ఆ ఇన్ఫ్లుయెన్సర్స్ అందరి వల్ల అది వాడకూడదు ఇది వాడకూడదు, సల్ఫేట్ ఫ్రీ వాడగానే రక్త పింజిర్లా ఉండేది హెయిర్, ఇప్పుడు ఎర్తమాంలాగా అయిపోయింది. కన్సిస్టెన్సీ ఎందులో అయినా సరే, కాంటెంట్ క్రియేషన్ అయినా ఎందులో అయినా కన్సిస్టెంట్గా ఉండాలి. యూట్యూబ్ కూడా, నేను యూట్యూబ్లో కన్సిస్టెంట్గా ఉండాలి 2026 నుంచి నా గోల్. నెక్స్ట్ ఇది చూడు, అదేంటి పొద్దున్నే లేవాలని అల్లారం అన్ని పెడుతుంటే ఒక్కో వర్క్ నాకు తెలిసి షెడ్యూల్ చేసుకుంటేమో ముందని అనుకున్నాను. మార్నింగ్ లేవడానికేనా? మార్నింగ్ లేవాలి, పక్కన కెమెరా ఉంది, బ్లాగింగ్, ట్రావెల్ వ్లాగ్స్ ఎక్కువ చేయాలి. అంటే ఎక్కువ ట్రావెల్ చేయాలి, ఈ కెమెరాని ఎక్కువ వాడాలి. సో నేను వాడేది DJI Osmo Pocket 3. సో ఫ్లెక్స్ చేస్తుంది, అది ఎక్కువ వాడాలి వ్లాగ్స్కి. అది ఇది నచ్చింది డస్ట్బిన్. అదర్స్ పీపుల్ ఒపీనియన్స్, గుడ్ ఒపీనియన్స్ తీసుకుంటాం కానీ బ్యాడ్ ఒపీనియన్స్ పడేస్తాం. యా, అలా ట్రాష్ క్యాన్లో వేసేయడమే, ఎవరి గురించి మనం పట్టించుకోక్కర్లే. పాజిటివ్ ఆరా, పాజిటివ్ వైబ్స్. నెక్స్ట్ ఇది చూడు భయ్యా, నాది ఆల్రెడీ 2025 విజన్ బోర్డ్ స్టార్ట్ చేశాను నేను. నువ్వు త్వరలో స్టార్ట్ చేస్తే నేను అటు ఇటు అప్పుడు బెంగళూరులో ఒక రోజు, హైదరాబాద్లో ఒక రోజు ఎక్కడ ఉంటున్నానని చెప్పి ఇంకా స్టార్ట్ చేయలే. ఇప్పుడు స్టార్ట్ చేస్తాం జిమ్ లో. విల్ సూన్ బి జిమ్. చూడాలనే ఇప్పుడు ఇది యూట్యూబ్లోకి వెళ్తుంది. ఓ ఓకే, ఆ కసితో అన్నా వెళ్తానని చెప్పి. అంటే ఇప్పుడు రోజు మార్నింగ్ నిహారిక అండ్ రితికా షెరు రోజు మార్నింగ్ జిమ్కి వెళ్ళి పెడతారు కదా, అలా నేను కూడా పెట్టాలని కోరుకుంటున్నాను. గుడ్ థింగ్స్ టేక్ టైం. ఇప్పటికే చాలా టైం అయింది, సో ఎప్పటికైనా గుడ్ థింగ్స్ జరగాలి కోరుకుంటున్నాను. ఇది చూడు, ఫ్లైట్ లోంచి లైఫ్ ఈజ్ టూ షార్ట్ టు స్టే ఇన్ వన్ ప్లేస్. అదే చేస్తారు 2025 మొత్తం.
హైదరాబాద్ బెంగళూరు కాకినాడ హైదరాబాద్ బెంగళూరు కాకినాడ ఓకే యుఎస్ మధ్యలో ఒక 2 weeks యుఎస్ కూడా అయ్యింది మధ్యలో కేరళ అయింది కేరళ అయిపోయింది ఆల్రెడీ లైఫ్ ఇస్ టూ షార్ట్ టు స్టే ఇన్ వన్ ప్లేస్ అయిపోయింది ఇంకా బట్ స్టిల్ న్యూ ప్లేసెస్ గోవా ఓకే గోవా గోవా గో #go Goa 2026 సో అదనమాట మధ్యలో మన దైవం శివుడు ఇవన్నీ జరగాలంటే జరుగుతాయి యా దేవుడితో పాటు మనం కూడా ఒళ్ళు బద్దగా తగ్గించుకొని చెయ్యాలి సో దట్స్ మై విజన్ బోర్డ్ ఫర్ 2026 అది కెమెరా కూడా కెమెరా ఉండాలి సో నా విజన్ బోర్డ్ ఎలా ఉందో మీరు కింద కామెంట్ చేసి చెప్పండి ఎందులో చేశాను మరి అదేనా మొన్న వచ్చింది మేము నాకు దట్ వన్ గర్ల్ హూ యూజెస్ క్యాన్వా ఫర్ ఎవ్రీథింగ్ అని వీడియో ఎడిటింగ్ క్యాన్వా ఫోటో ఎడిటింగ్ క్యాన్వా ఇన్విటేషన్ చేయాలా క్యాన్వా ఏదైనా ఇమేజ్ ఎడిట్ చేయాలా క్యాన్వా యూట్యూబ్ థంబ్నెయిల్ క్యాన్వా టీమ్ ఇఫ్ యు ఆర్ సీయింగ్ దిస్ వీడియో ప్లీజ్ మీకు ఏమైనా కొలాబ్ కావాలంటే అడగడానికన్నా మొఖం రావాలరా బ్రాండ్ కొలాబ్స్ కానీ మేలో రేట్ చేసుకుని త్వరగా వస్తాయి ఎందుకంటే మన 10K ఫాలోవర్స్ గోల్ పెట్టినామంటే ప్రమోషన్స్ రావచ్చు 10 million ఫాలోవర్స్ కూడా ఇంత చేయరు మనం ముందే కొంచెం ప్రొఫెషనల్గా ఉంటే వాళ్ళు ప్రొఫైల్ చూసి ఓకే అమ్మాయి ప్రొఫెషనల్గా ఉంది అనుకుంటారు ఇంకా డిఎంలోకి వచ్చి హాయ్ అంటే అన్ని ప్రొఫెషనల్గా ఉంటుంది అందుకే ఒక మెయిల్ పెడదాం బ్రాండ్ కొలాబ్ నువ్వే నా పిఆర్ అని అంటారా పర్సనల్ పిఆర్ అన్ని నేనే ఎనీథింగ్ ఓకే సో దాట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో మీరు కూడా ఎవరైనా విజన్ బోర్డ్ మీ విజన్ బోర్డ్స్ ఏంటో నాకు కామెంట్స్లో చెప్పండి ఎలా క్లోజింగ్ చేయాలి వీడియో ఎప్పుడు అంటే అలవాటు పోయింది కదా అనగా that's it for today's vlog అంతేనా సో గైస్ దాట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్ సో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అక్కడ ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి బెల్ కొడితే కానీ మేము చేసిన వీడియోస్ మీ వరకు రావు యా సో ఎస్ దట్స్ మై విజన్ బోర్డ్ మీ విజన్ బోర్డ్లో ఉన్నవన్నీ ఏంటో మీరు 2026లో ఏమేం చేయాలనుకుంటున్నారు నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి ఇంట్రెస్టింగ్గా ఉంటే చదువుతాం యా మేము కూడా ఫాలో అవుతాం ఎస్ ప్రణయ్ బ్రోలా నేను కూడా లెట్స్ కీప్ కమింగ్ మనం కూడా ఏమైనా హుక్ అనుకో ఎస్ ఆలోచించాలండి దానికి కూడా ఐడియాస్ ఉంటే చెప్పండి ఇక మేమెందుకు కాంటెంట్ క్రియేటర్స్ మీ నుంచే కాంటెంట్ తీసుకుంటే బ్రోని మళ్ళీ కాపీ చేసినట్టుంటారు కాబట్టి కొత్తదే ప్రణయ్ వర్మ ఇఫ్ యూర్ వాచింగ్ దిస్ బ్రో మీ వ్లాగ్ చూస్తాం బ్రో డై హార్ట్ ఫ్యాన్స్ బ్రో మేము కూడా మీ ఊరే బ్రో గుర్తించండి అంటే గుర్తించడానికి ఎలాగో ఏదో ఆశ మేము కూడా ఎప్పుడైనా మీ అంత రేంజ్ కాకపోయినా ఓకే మీ కింద వరకైనా వస్తామని ఓకే బ్రో బాయ్ see you next vlog until then take care bye మరి పాపమే సబ్స్క్రైబర్స్ టేక్ కేర్ అని కూడా చెప్పకూడదే జాగ్రత్తగా ఉండాలి కదా 2026లో జాగ్రత్తగా ఉండండి జాగ్రత్తగా అడిగేయండి చేసినట్టు బాయ్